హలో ఆల్. ఈ వీడియోలో పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. రన్ టైం అయితే 1 hour 57 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన పాపీ అండ్ అలెక్స్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరిలో పాపీ ఏమో ఎక్స్ట్రోవర్ట్, అలెక్స్ ఏమో చాలా ఇంట్రోవర్ట్ భయ్య. ఇంట్లోనే ఉంటుంటాడు, కానీ వాళ్ళిద్దరు దూరంగా ఉంటారన్నమాట. ఎక్కువ పక్కపక్కనే ఉండరు. అలాంటి వాళ్ళు ఇయర్కి ఒకసారి ఒక వెకేషన్కి అయితే వెళ్తూ ఉంటారు. ఈసారి వాళ్ళు ఏ వెకేషన్కి వెళ్ళారు, అక్కడ ఎవరెవరిని మీట్ అయ్యారు, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్. ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు యాక్చువల్లీ వీడియో సెకండ్ ఛానల్లో పెడదాం అనుకున్నాం భయ్య. టైం ఏమో 7:38 అయిపోయింది. మీరేమో ఎంత చెప్పినా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. నేను చాలా రివ్యూస్ అన్ని కూడా సెకండ్ ఛానల్లో పెట్టేస్తున్నాను. అంటే అదర్ లాంగ్వేజ్ సంబంధించినవి కానీ, కొన్ని ఆన్లైన్లోకి వచ్చే ఓల్డ్ టైప్ ఆఫ్ మూవీస్ కానీ, ఇవన్నీ కూడా సెకండ్ ఛానల్లోనే వస్తుంది. ఇది కూడా అలాగే పెడదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. నైట్ ఎక్కువ అయిపోయింది కదా, సో ఎవరో చూడరు అందులో పెడితే, మళ్ళీ మీకు తెలియదు నేను పెట్టినట్టు అని చెప్పేసి మళ్ళీ ఈ ఛానల్లోనే పెడుతున్నా. సో ఖచ్చితంగా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ డ్యూయల్ తెలుగు మూవీ వచ్చింది, అది కూడా సెకండ్ ఛానల్లోనే పెట్టిన మార్నింగ్. ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే డీసెంట్ వాచ్ భయ్య. టైం పాస్కి ఏం లేవనుకుంటే చూసండి. అది కూడా ఓన్లీ రామ్ కామ్ లవర్స్ ఎవరన్నా ఉంటే కనుక, రొమాంటిక్ కామెడీ మూవీస్ చూసి అలవాటు ఉంది మాకు అనుకుంటే, తెలుగులో ఉంది కాబట్టి ట్రై చేయండి. మంచిగా సరదాగా టైం పాస్ అయితే అయిపోతుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చాలా సింపుల్ గా వెళ్ళిపోతుంటుంది. బట్ ఈ రామ్ కామ్ అన్నది చాలా మూవీస్ ఉంటాయి నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియోలో కానీ, బట్ ఈసారి ఈ రామ్ కామ్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది. మెయిన్ లీడ్స్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవడం, అది కూడా ఒకళ్ళు ఎక్స్ట్రోవర్ట్ ఒకళ్ళు ఇంట్రోవర్ట్, వాళ్ళిద్దరు కలిపి వెకేషన్కి వెళ్ళి కొత్త పీపుల్ మీట్ అవ్వడం, ఇదంతా కూడా కొంచెం ఐడియా ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. సో అది నాకు బాగానే వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అంటే మరీ ప్రెడిక్టబుల్ గా, మరీ రొటీన్ గా వెళ్ళిపోకుండా కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. దానివల్ల కొద్ది గొప్ప టైం పాస్ అవుతూ వచ్చింది నాకు. అంటే ఫ్యూ మూమెంట్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అంతా కూడా, బట్ వెళ్ళి మూమెంట్స్ అన్ని కూడా కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంటాయి అక్కడక్కడ. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా భలే వర్కౌట్ అయింది భయ్య. వాళ్ళిద్దరి మధ్య మూమెంట్స్ అన్ని కూడా నాకైతే సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. స్మైల్ అయితే ఉంటుంది మూవీ చూస్తున్నంత సేపు కూడా, అదైతే నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ స్టార్ట్ అంటే మరీ అంత బోర్ కొట్టి సీన్స్ కూడా ఏం లేవు. రొటీన్ గా కూడా ఏమనిపించలేదు, క్రింజ్ గా కూడా ఏమనిపించలేదు నాకు. మంచిగా టైం పాస్ అయింది నాకైతే. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అక్కడ కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ స్టోరీలో హై ఇచ్చే మూమెంట్స్ కానీ, ట్విస్టులు కానీ ఏదేదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగే ఏముండదు, చాలా ఫ్లాట్ నరేషన్ అయితే ఉంటుంది అనమాట. స్టార్ట్ టు ఎండ్ ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ అదేం ఉండదు. జస్ట్ రామ్ కామ్ కాబట్టి టైం పాస్ అయితే చాలు అనుకుంటే ట్రై చేయండి. అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేసినా ఈ మూవీ మీకు డెలివరీ చేయదనమాట. సో సరదాగా చూద్దాం అనుకుంటే చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో అయితే చూడొద్దు. కిసింగ్ సీన్స్ ఉంటాయి, ఎక్స్పోజింగ్ ఉంటుంది, చాలా ఉంటుంది. సో ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి, ఇండివిజువల్గానే చూడండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.